ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో చేరివచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడుతో ప్రేమమయుడు, గత కాలం అంతా మనల్ని కాపాడినాడు. మరి గత సంవత్సరం గుడ్ ఫ్రైడే నుంచి ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే వరకు కూడా కాపాడి మరొక గుడ్ ఫ్రైడే మన జీవితాల్లో మనకి ఇచ్చినాడు. గుడ్ ఫ్రైడే యొక్క ప్రాముఖ్యత మనం ఎరుగుదుము. లోకమంతా ఈ దినాన మరి మంచి శుభ శుక్రవారంగా భావిస్తూ కూడుకుంటా ఉన్నారు. విశ్వాసులు మాత్రమే కాదు, విశ్వాసేతరులు కూడా, అంటే క్రైస్తవేతరులు కూడా మరి ఈ దినాన పండుగ దినంగానే భావిస్తారు, కొంతమందికి సెలవు కాబట్టి. దేవుడు మనల్ని ఈ విధంగా తన బిడ్డలుగా చేసుకొని ఈ దినాన తన సన్నిధిలో మరి ఈ విధంగా గడపడానికి మనకు అనుమతిస్తున్నందుకై దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. ఈ సమయంలో మరి మన కేంద్రము మన ప్రభువే, మన రక్షణకర్త మన ప్రభువే కనుక మన ప్రభువుని ఆరాధించడానికి ఏ తరుణమైనా, ఏ దినమైనా, ఏ సందర్భమైనా, రోజులో ఏ భాగమైనా, ఉదయమైనా, సాయంత్రమైనా, మధ్యాహ్నమైనా, రాత్రికాలమైనా, ఎప్పుడైనా సరే మన ప్రభువుని మాత్రమే మనము ఆరాధిస్తాం. కావున ఇప్పుడు కూడా ఈ సందర్భంగా కూడా మన ప్రభువుని ఆరాధించడానికి సహాయకరంగా పరిశుద్ధ లేఖన గ్రంథంలోని కొన్ని లేఖనాలు మనం చూసుకుందాం. దయచేసి నాతో కూడా చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 12 వచనాలు మనమందరము మార్చి చదువుకుందాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 12 వరకు. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము, ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనం దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉంటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమబద్ధులమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందామండి. సహాయం కొరకు ప్రభు వైపు చూద్దాం. కళ్ళు మూసుకొని తల వంచినట్లయితే, మోకరించుకెళ్ళిన వారు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, పరలోకమందున మా తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నీ బిడ్డల మగుటకు, నీ కుమారులుగా కుమార్తెలుగా మేము భావించబోటకు ప్రభా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. అందును బట్టి ప్రభా మా ప్రభు మా కొరకై మరణించి తిరిగి లేచడం ద్వారా, సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా తండ్రి తన యొక్క పునరుత్థాన శక్తి వలన ప్రభా మమ్మల్ని నీ కుటుంబంగా చేసిన విధానంకై మరొకసారి వందనాలు స్తోత్రాలు. ఎంత గొప్పదైనటువంటి నీ ప్రేమను మేము వర్ణించలేము. అయినప్పటికీ నీ ప్రభా కొంచెమైనను మరి దినదిన తండ్రి జీవితంలో, అనుదిన జీవితంలో ఇంకొంచెంగా మరికొంచెంగా తండ్రి మహిమ నుండి అధిక మహిమలోకి సాగునట్లు నీ ప్రేమను కొన్ని వినూతన విధానంలో మేము అర్థం చేసుకోవడానికి మాకు ఇస్తున్నటువంటి లేఖనాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి చదవబడిన లేఖన భాగము నా కొరకు మా కొరకు దీవించండి. ఈ వాక్కు ఆత్మ సంచారం మా మధ్యలోంచి దేవా మానవ తలంపును కొట్టివేసి పరలోక ప్రత్యక్షతలోనే వాక్యం ధ్యానించబట్టు కావాల్సిన గురించి మనం వేడుకుంటూ వచ్చిన వారందరిని బట్టి నీకు వందనాలు. ఇంకా రానైన వారిని మార్గంలో వారు కూడా తోడుకొని రావాల్సిందిగా వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మనము ఆయన ద్వారా జీవించినట్లు 9వ వచనంలో అంటాడు, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఇక్కడ మాటను అనుసరించి మనం చూసినట్లయితే మనము ఆయన ద్వారా జీవించినట్లు అన్న మాటను మనం చూస్తాం. ఆయన ద్వారా జీవించినట్లు అంటే ఒకవేళ ఆయన లేకపోతే ఏమై ఉన్నట్టు? మరణించినట్టు. మానవుడు నిజానికి ఎప్పుడు మరణించినాడు? చరిత్రను మనం తీసుకుంటే వాక్య గ్రంథము, పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి ఏంటంటే, ఆ ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించి మానవుని కూడా తన పోలిక చొప్పున, తన స్వరూపం చొప్పున నిర్మించి, తన స్వహస్తాలతో నిర్మించి మానవుని ఏదేను అనే తోటలో ఉంచినాడు. అక్కడ సమస్తం కూడా ఎంతో మంచివిగాను శ్రేష్టమైన వాటిగా చేసినాడు. నిజానికి చెప్పాలంటే బహుశా మంచి చెడుల జ్ఞానమిచ్చు ఆ వృక్ష ఫలము కూడా తినాల్సిన టైం ఇంకా రాలేదు కావచ్చు. బహుశా భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి
అది దేవుడే వారికి ఇస్తుండొచ్చేమో కానీ ఆ ఒక్కటి తప్ప మిగతావన్నీ కూడా మానవులకి ఎంతో శ్రేష్టమైన వాటిగా దేవుడు ఉంచినాడు. ఆదాము అవలు ఉన్నారు. అక్కడ దేవుడు ఒక మాట చెప్పినాడు, మీరు సమస్తం ఏదైనా తినొచ్చు. మీరు, నా ఉద్దేశం ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తారం అవ్వాలి. భూమి అంతా మీరు విస్తరించాలి, మీరు అభివృద్ధి చెందాలి. అంటే మీరు ఏలాలి, ఈ భూమిని ఏలికలుగా వారిని ఉంచినాడు. ఆదాము మరి దేవుని పోలికగా ఉంచబడినాడు భూమి మీద. అంటే అర్థం ఏంటంటే దేవుడు తన దాసులైన వారిని లోకంలో మరి ఎన్నుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ తరంలో కూడా కొంతమందిని ఆయన దాసులను ఎన్నుకుంటా ఉన్నాడు. ఆయన దాసులు అనగా ఎవరు? సేవకులని కాదు, ఎవరైనా సరే ఆయనను విశ్వసించి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయనను ప్రేమించి, ఆయన చూపించిన విధానంలో, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రజలే. అందుకే పాత నిబంధన కాలంలో దేవునికి ప్రజలకు మధ్యలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఎవరు వారు? యాజకుడు. ఈ యాజకుడు దేవునికి ప్రజలకు మధ్యలో ఉంటూ దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క క్షమాపణను, దేవుని యొక్క అన్ని చిత్తమును తన ప్రజలైనటువంటి వారికి తెలిపేటువంటి మధ్యవర్తిగా ఉండినాడు. మరి ఆదామును సృజించిన కారణం కూడా అదే. ఏంటంటే మధ్యవర్తిగా ఆదామును ఉంచినాడు, తన పోలిక చొప్పున ఉంచినాడు, తన ప్రతినిధిగా ఈ లోకంలో ఆదాముని సృజించినాడు. ఎందుకు ప్రతినిధి? ఎవరికి చూపించడానికి ప్రతినిధి అంటే రిప్రజెంటేటివ్ అంటారు. ఎందుకు ఈ ప్రాతినిధ్యం అవసరమైంది? ఎవరికి ప్రాతినిధ్యము? ఎవరికి చూపించాలని దేవుడు మానవుని చేసినాడంటే అప్పటికే తనలో తాను గర్వించి మరి లూసిఫర్, మరి ఆ ప్రధాన దూతగా ఉండినటువంటి ఆ యొక్క మరి లూసిఫర్ మరి నెట్టివేయబడిన తర్వాత మరి వాడి లోకంలో వాయుమండల అధిపతిగా ఉన్నప్పుడు వానికి చూపించడానికి అపవాది ఎదుట, ఆ సాతానుని ఎదుట దేవుడు తన గొప్పతనాన్ని, తన మహిమను కనపరచడానికి మరి దేవుడు ఆదామును అవని చేసినాడు. ఆదాము అవని ఇంకా వేరే వస్తువుతో చేయొచ్చు, కానీ ఏ భూమి మీదకైతే ఆ యొక్క సాతానుడు తరిమివేయబడినాడు, నెట్టివేయబడినాడో ఆ భూమి నుండి తీసినటువంటి మట్టితోనే కొంచెము మన్నుతోనే మానవుని నిర్మించి ఆ మానవుని తన ప్రతినిధిగా ఉంచినాడు. ఆ మానవునిలో జీవవాయువు దినాడు, మానవుడు జీవాత్మ అయినాడు. ఇప్పుడు దేవుడు మానవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు. అనుదిన జీవితంలో రోజు చల్లని పూట దేవుడు వారి మధ్యకు వచ్చేవాడు, వారితో సహవాసం కలిగి ఉండేవాడు. ఎంతో సమాధానపూర్వకమైనటువంటి సంగతులు వారు మాట్లాడుకుంటూ ఉండేవారు. బహుశా దేవుడు తన మహిమా స్వరూపంలో వారి మధ్య ఉంటూ వచ్చినాడేమో. పరలోకపు సంగతులు ఇంకా భూమి మీద ఉన్న ప్రజలకు తెలియదు, ఆదాము వాళ్ళకు తెలియదు. అక్కడి విషయాలు, దేవుని యొక్క గొప్పతనము, అక్కడ జరిగేటువంటి ఆరాధన గురించి, అక్కడ ఉన్నటువంటి దూతల సైన్యముల గురించి, దేవుని యొక్క మహత్తును గురించి, ఆయన యొక్క శక్తిని గురించి, ఆయన చేయగలిగినటువంటి విషయాలను గురించి, మానవుని పట్ల మరి దేవునికి ఉన్నటువంటి ఆ ఉద్దేశం గురించి, బహుశా ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉండొచ్చేమో. అయితే మానవునికి ఇచ్చిన ఆజ్ఞను మానవుడు తప్పిపోయినాడు. మానవుడు అనుకున్నాడు ఇంకేముంది, సమస్తమును ఏలమన్నాడు, నేనే రాజును అనుకున్నాడు, నేనే ఏదన్నా చేయగలను అనుకున్నాడేమో. తన స్వంత నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడినాడు. ఒకనాడు వచ్చింది, ఒక సందర్భం వచ్చింది, హవ్వ పండు తీసుకొని వచ్చింది. హవ్వ మోసగింపబడింది, పండు తీసుకొని వచ్చింది, ఆదాంకి ఇచ్చింది. ఆదాం తీసుకున్నాడు, తిన్నాడు. కేవలం పండు తినటం మూలమున ఆదాం పాపం చేసినాడా అంటే ఏమని చెప్పాలి? మనకైతే చాలా సింపుల్, అట్లా పిల్లలకు కూడా స్టోరీ చెప్తాం సండే స్కూల్లో. పండు తిని తప్పు చేసినాడు ఆదాము, దేవుని ఆజ్ఞను అతిక్రమించినాడు అని అంటాం. వాస్తవానికి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అక్కడ దేవుని దృష్టి ఆదాము యొక్క అంతరంగంలో పడుతూ ఉంది. దేవుడు మానవుల అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు, ఆంతర్యం ఎరిగినటువంటిది. యోహాను సువార్తలో మాటలుంటాయి 2వ అధ్యాయం. ఆ దేవుడు ప్రతి మానవుని యొక్క అంతరంగాన్ని ఎరిగినటువంటి వాడు. ఆయనకు ఒకని గురించి ఒకడు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. హవ్వ గురించి ఆదాము చెప్పాల్సిన అవసరం లేదు, ఆదాము గురించి హవ్వ చెప్పాల్సిన అవసరం లేదు. ఆదాము హృదయంలోనికి చూస్తూ ఉన్నాడు, ఒకే ఒక సూటి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్నకు ఆదాము జవాబు చెప్పలేకపోయినాడు, సరైన జవాబు చెప్పలేకపోయినాడు. వాస్తవం ఏంటంటే ఇప్పుడు దేవుడు రోజు సహవాసం చేస్తూ ఉన్నాడు, ఆయన సన్నిధి వారితో ఉంటూ వస్తూ ఉంది. ఆదాముకి తెలుసు, అది ముందుగా చేయబడినవాడు ఆదాము. ఆదాముకి దేవునికి ఉన్నటువంటి ఆ సంబంధము, ఆ బాంధవ్యము, ఆ బంధుత్వం ఎంతో గొప్పది.
అయితే ఒక పక్క అవ్వ ఉంది. అవ్వ తెచ్చిన పండును ఆయన తిన్నాడు, దేవుని ఆజ్ఞను విస్మరించినాడు. అది వాస్తవమైతే ఇప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు, ఓ ఆ పరలోక సంబంధమైనటువంటి మహిమతో మరి ఈ మానవుని నేను గణపరచాలనుకున్నాను. ఏ సాతాను ముందైతే నేను గణపరచబడాలనుకున్నానో, మహింపరచబడాలనుకున్నానో, అట్లు చేయబడినటువంటి ఈ మానవుని నేను ఎంత 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 గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నప్పటికీ ఈ మానవుడు నా యొక్క మాటను లక్ష్య పెట్టలేదు అనుకున్నాడు. ఇంకో పక్క చూస్తే మరి అవ్వ కనపడతా ఉంది. ఆదాం ఏమనుకుంటాడు ఆ టైంలో? ఏమనుకుంటాడు? బహుశా దేవుడు అంటే వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు, రోజు కలుస్తాడు కదా దేవుడు. ఇక మేము ఇంత పెద్ద భూమిని తోటంతా మేము ఏలాలి, ఎన్నో జంతువులు వస్తే వాటికి భోజనాలు పెడతా ఉండాలి, తీసుకెళ్ళాలి, వాటితో పాటు తిరగాల, చేయాలా, అంత శుభ్రంగా పెట్టుకోవాలా. అవ్వ ఎప్పుడో ఒకసారి కనపడతా ఉంటుంది కాబట్టి నా మాంసంలో మాంసం అనుకున్నాడు, నా ఎముకలలో ఎముక అనుకున్నాడు, నా ఎముకే కదా, నాలోంచి నేనే పేరు పెట్టినాను కదా అనుకున్నాడు. తనతో ఉంటున్నటువంటి అవ్వ మాటను లక్ష్య పెట్టినాడు. దేవుడు అదే చూస్తున్నాడు. మానవుని విషయంలో దేవుడుకున్నటువంటి తలంపదే. ఈ దినాన నీవు నేను మనందరం కూడా ఈ విధంగా ఆయన సన్నిధిలో ఆవరణలో చేరడానికి కారణం ఏంటంటే ఆయన యొక్క వాక్కు, ఆయన యొక్క ఆజ్ఞ మనకు బయలుపరచబడింది. ఇప్పుడు దేవుడు మన అంతరంగాల్లోకి చూస్తూ ఉన్నాడు. నా పేరు పెట్టి పిలువబడినటువంటి ఈ నా ప్రజలు, నా ప్రేమను కనబరిచినటువంటి ఈ నా ప్రజలు, నా చేత ఎన్నిక చేయబడినటువంటి ఈ నా ప్రజలు, ఈ తరం వారిలో ఆయనను సేవించడానికి మరి ఏర్పాటు చేయబడి ప్రత్యేకింపబడినటువంటి ఈ నా ప్రజల హృదయాల్లో ఏముంది అని ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుడు తర్వాత ఏం చేసినాడు? ఆదాం తప్పినాడు. ఆదాం తర్వాత ఎవరిని చూసినాడు? భూమంతా చూసినాడు. అందరూ కూడా దేవుని విసిగించినటువంటి వారే, ఎవరి ఇష్టానుసారంగా వారు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఎవరు కనిపించినాడు? ఒక ఆయన కనిపించినాడు నీతిమంతుడుగా. ఎవరు కనిపించినారు? నోవహు కనిపించినాడు. ఆయన ఒక్కడే నీతిమంతుడిగా కనిపించినాడు. అప్పుడు ఆయనను ఎన్నిక చేసుకున్నాడు. ఈ భూమి అంతటిని నేను నీళ్లతో నాశనం చేసేస్తాను, మరి నోవహును మాత్రం ఆయన కుటుంబాన్ని రక్షిస్తాను అనుకున్నాడు. నోవహు దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరగాలని ఆశించినాడు. ఈ లోకంలో అందరూ చెడిపోతూ ఉంటే మరి ఆయన తెలుసుకున్నటువంటి గత దినాల్లో జరిగినటువంటి కొన్ని కార్యములను ఆయన యోచించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చినాడు. ఆయన హృదయాంతరంగాన్ని దేవుడు చూచినాడు, నీతిమంతుడుగా కనిపించినాడు, ఎన్నిక చేసుకున్నాడు. తర్వాత దినాల్లో ఆయన రక్షింపబడినాడు, ఆయన కుటుంబం రక్షించబడింది, ఆయన పరివారం అంతా రక్షింపబడిన తర్వాత నోవహు కూడా తప్పిపోయినాడు. నోవహు కూడా మత్తుడైపోయి ఆయన దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించలేకపోయినాడు. దాని తర్వాత దినాల్లో చూస్తూ వస్తే ఇంకొక మనిషిని దేవుడు చూసినాడు. అబ్రహామును చూసినాడు. అబ్రహాము మనసులో అబ్రహాము నిజంగా అప్పటికి దేవుని గురించి ఎరిగినటువంటి వాడు కాదు. ఆయన యొక్క తండ్రి మరి విగ్రహారాధికుడు. అబ్రహాం కూడా విగ్రహారాధికుడే. వారు విగ్రహాలు తయారు చేసి అమ్మేటువంటి వారు. అటువంటి వృత్తిలో ఉన్నటువంటి వారిలో మరి దేవుడు ఎట్లు ప్రత్యక్షమైనాడు, ఎట్లు వారికి కనబరుచుకున్నాడు? అబ్రహాం అంతరంగంలో ఉన్న ఒక చిన్న ప్రశ్న, మేము చేసి అమ్ముతున్నటువంటి విగ్రహాలు మాట్లాడవు కదా, జీవం లేనివి కదా, ఇటువంటివి మమ్మల్ని ఏం కాపాడుతాయి, మమ్మల్ని ఏం ఆశీర్వదిస్తాయి? మా నాయనకి అక్కడ మా సొంత ఊరిలో ఉన్న దేశంలో మాకు లాభం లాకనే కదా మేము ఇంత దూరంగా వచ్చి ఇక్కడ ఉండి మరి తెరహు వాళ్ళందరూ వచ్చి అక్కడ దూరంగా ఉన్నారు. అప్పటికే అక్కడికి వచ్చి మేము ఈ పని చేయాల్సి వస్తూ ఉంది. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నేను చూడాలి అని అనుకున్నాడేమో, ఆయన యొక్క శక్తిని నేను చూడాలనుకున్నాడేమో. ఈ సర్వ సృష్టి ఎవరో ఒక మరి ఏదో గొప్ప శక్తి దీన్ని సృజించింది. మరి ఈ లోకంలో కనబడేటువంటి ఈ సూర్యుని కన్నా, ఈ చంద్రుని కన్నా, ఈ గాలి కన్నా, మరి ఈ సముద్రము, ఈ నేల, ఇక్కడున్న వాటన్నిటికన్నా మించిన శక్తి ఏదో ఉంది. ఆ శక్తిని నేను కనుగొనాలి అని అనుకున్నాడేమో. దేవుడు తన హృదయాంతరంగంలో ఉన్నటువంటి కోరికను చూచినాడు. అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహాము నెరవేర్చగలిగినాడా దేవుని చిత్తాన్ని? అబ్రహాం కూడా తొలగిపోయినాడు. దేవుని సమయం వరకు వేచి ఉండలేకపోయినాడు. తద్వారా దేవుని చిత్తమును మరి సంపూర్ణంగా జరిగించలేని వ్యక్తిగా ఉన్నాడు. దాని తర్వాత దినాల్లో అబ్రహాము ద్వారా అబ్రహాముకి ఇచ్చిన నిబంధన అనుసరించి దేవుని ప్రజలుగా అబ్రహాము సంతానాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఇశ్రాయేలుగా అబ్రహాము కుమారుడు ఇస్సాకు పుట్టినటువంటి కుమారులలో మరి యాకోబును ఇశ్రాయేలుగా మార్చి ఇశ్రాయేలు జనాంగమును తన ప్రజలుగా ఆయన చేసుకొని వారి కొరకై మరి ఆయన ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేసినాడు.
వారందరూ కూడా ఈ లోకంలో తప్పిపోయిన వారుగా ఉన్నప్పటికీ వారందరూ కూడా మరి అబ్రహామును దేవుడు ఎట్లు ప్రేమించినాడో అదే ప్రేమతో వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నప్పటికీ కూడా వారు మరి దేవుని సంపూర్ణంగా ఎరగని ప్రజలుగా ఉన్నారు. వారు వారి ప్రాణములు దక్కించుకోవడానికి ఒక దేశం నుండి ఇంకో దేశానికి వలస వెళ్ళి కేవలం ఆహారము కొరకు వారు దేవుని మర్చిపోయిన వారుగా ఉన్నప్పుడు దేవుడు చూచినాడు. వారు ఆ బానిసత్వాన్ని తట్టుకోలేకపోయినారు ఐగుప్తులో. చూసినాడు దేవుడు, వారి మొరను ఆలకించినాడు. వెంటనే మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే ద్వారా తన ప్రజలను రక్షించాలనుకున్నాడు. మోషే ద్వారా ఈ లోకానికి అపవాదికి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలనుకున్నాడు. ఆ విధంగా ఫరో ఎదుట చేయబడినటువంటి సూచక్రియలు మనం చూస్తాం. దాని తర్వాత అరణ్య మార్గంలో వారు ప్రయాణం చేస్తూ ఉండగా కూడా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు మనం చూస్తాం. ఏ విధంగా వారిని నడిపిస్తూ వచ్చినాడో, ముందు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారికి ముందుగా ఆయన వెళ్తూ వారి వెనకాల ఆయన ఉంటూ వారిని ఆవరించి నడిపిస్తూ తీసుకుపోయినాడు. ఆ సందర్భాలన్నీ కూడా వారి ఆకలి తీర్చినటువంటి దేవుడు పరలోకం మన్నాను కురిపించినాడు. ఆ విధంగా వారు దాహమైనప్పుడు దాహం ఇచ్చినాడు. ఎంతో మక్కువతో ఎంతో ప్రేమతో తిరిగి తన సహవాసాన్ని పునరుద్ధరించుకోవాలని తండ్రి అయిన దేవుడు కోరినప్పటికీ కూడా వారు దేవుని మర్చిపోయినటువంటి వారు. ఒక సందర్భం వచ్చింది, దాటిపోయినారు ఐగుప్తును. ఇప్పుడు ఎర్ర సముద్రం ముందుంది, వెనకాల ఫరో దొరుకుతూ ఉన్నాడు, దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు. దేవుని కార్యాన్ని చూడలేకుండా ఉన్నారు వారు. ఇంకను మోషే వచ్చి రాజు నుంచి ఆ బానిసత్వం నుండి విడిపించుకొని తీసుకువెళ్తున్నా కూడా దేవుడు చేయబోయే కార్యాల పట్ల ఆ ప్రజలకు నమ్మకం లేదు. వారు అడిగిన మాట ఏంటో తెలుసా? ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చినావా? అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినావా అన్నారు. చూడండి, అటువంటి స్థితిలో కూడా దేవుడు వారిని కనికరించినాడు. తర్వాత మోషే నెరవేర్చగలిగినాడా? మోషే కూడా ఏం చేసినాడు? దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా ఆయన కూడా తప్పిపోయినాడు. తర్వాత ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు. దాని తర్వాత ఎవరిని ఎన్నుకున్నాడు? ప్రజలందరూ కూడా ఈ న్యాయాన్ని సహించలేకపోయినారు. ఈ న్యాయం మాకొద్దు, మాకు ఒక రాజు కావాలి. అసలు దేవుడే వారికి రాజుగా ఉండగా కూడా వారు ఒక రాజును కోరుకున్నారు. అప్పుడు అల్పమైనటువంటి గోత్రంలో నుంచి సౌలుని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. సౌలుని ఎన్నిక చేసుకున్న తర్వాత సౌలు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగినాడా? నెరవేర్చలేకపోయినాడు. ఆ సమయంలో దావీదును చూచినాడు. దావీదు యొక్క హృదయాంతరంగాన్ని చూచినాడు. దావీదు తన హృదయంలో భద్రపరుచుకున్నటువంటి దేవుని వాక్కును, తన తల్లి ద్వారా నేర్పించబడినటువంటి వాక్కును ఏ విధంగా దావీదు పాటిస్తూ వచ్చినాడో, తన అనుదిన జీవితంలో దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని, దేవుని గొప్పతనాన్ని అనుదినము ఆయన అనుభవిస్తూ రావాలని, వాటిని నూతనముగా ప్రతిదినము తను పొందుకుంటున్నటువంటి అనుభవ జీవితాన్ని దేవుడు చూచినాడు. ఆయనను రాజుగా అభిషేకింపజేసినాడు. దావీదు తర్వాత దావీదు కూడా సంపూర్ణంగా నెరవేర్చలేకపోయినాడు. దాని తర్వాత ఆయన కుమారుడు వచ్చినాడు. కుమారుడు వచ్చిన తర్వాత రాజ్యం రెండుగా విడిపోయింది. ఈ విధంగా దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని చిత్తాన్ని, ఈ మానవుడు దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపములో చేయబడినటువంటి ఈ మానవుడు తన స్వంత చిత్తాన్ని పాటిస్తూ ఈ లోకంలో దేవుని చిత్తాన్ని విస్మరించినాడు. ఏ దేవుని చిత్తం ఏంటంటే, ఏ అపవాది అయితే తాను గర్వించి ఈ లోకంలో తను దేవునికి వ్యతిరేకంగా నెట్టివేయబడినటువంటి ఈ యొక్క అపవాది ఎదుట దేవుడు తను మహింపరచుకోవాలనుకున్నాడు. మంటి నుండి తీయబడినటువంటి మానవుని ద్వారా తన ప్రణాళిక సిద్ధం చేసినాడు. విషయం ఏంటంటే, మానవుడు తప్పిపోతా వచ్చినాడు. దాని తర్వాత ప్రవక్తలు వచ్చినారు. ప్రవక్తల ద్వారా అనేకమైనటువంటి ప్రవచనాలు చెప్పబడతా వచ్చినాయి. అయినా కూడా ఏ మానవుడు కూడా దాన్ని నెరవేర్చలేకపోయినాడు. దేవుని ప్రజలైన వారికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినాడు. ధర్మశాస్త్రం ద్వారా ఏ విధంగా వారు జీవించాలో కట్టడలు, నియమాలు, నిబంధనలు ఇచ్చినాడు. విషయం ఏంటంటే, వాటన్నిటిని కూడా ఏ మానవుడు కూడా సంపూర్ణంగా పాటించలేడు. వారికి ఇవ్వబడినటువంటి ఒక 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 కట్టడ ఏంటంటే, వారు ఏం చేయకూడదు? అబద్ధము ఆడకూడదు. కానీ వారు ఆడుతూ వచ్చినారు. ఎందుకు చిన్నదైన విషయంలో కూడా దేవుడు అంత పట్టింపు కలిగి ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే, వారి జీవితంలో సత్యాన్ని కోల్పోయినారు. సత్యదేవుడను విడిచిపెట్టేసినారు. దేవాది దేవుడని తెలుసుకుని కూడా, రక్షకుడని ఎరిగి కూడా ఆ దేవుని విడిచిపెట్టి వారు ఈ లోకానుసారమైనటువంటి జీవితంలోకి వారు ప్రవేశించి లోకస్తుల్లా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని చూచినాడు.
వారికి ఇవ్వబడినటువంటి అబద్ధము వారికి అలవాటు అయిపోయింది అనుదిన జీవితంలో. అది దేవుని ప్రజలకు సబబైనది కాదు. ఐగుప్తులో అది మామూలు విషయం, అది అబద్ధం అనేది మామూలు విషయం. అయితే దేవుని విషయంలో అది మామూలు విషయం కాదు, చిన్నది కూడా దేవుడు చూస్తాడు. అందుకే దావీదులో అన్నీ చూస్తూ వచ్చినాడు. దావీదు మరి ఆయన హృదయానుసారుడుగా దేవుడు ఎరిగినాడు. ఇప్పుడు మనం చూస్తాం ఏంటంటే దావీదు కూడా నెరవేర్చలేకపోయినాడు. దాని తర్వాత ప్రవక్తలు వచ్చినారు, ప్రవక్తలు కూడా నెరవేర్చలేకపోయినారు. దాని తర్వాత దేవుడే తానే రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రాన్ని మరి ఆయన ఇచ్చినటువంటి కట్టడలు అవన్నీ కూడా ఏ మానవుడు కూడా సంపూర్ణం చేయలేడు. దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి పాపానికి రావాల్సినటువంటి జీతం మరణమైతే ఆ మరణము మానవుడు పొందవలసినటువంటి మరణము బలి అర్పణ ద్వారా ఒక అమాయకపు జీవి మీద వారి పాపములన్నీ మోపి పశువును బలించి ఆ రక్త ప్రోక్షణ చేసి అప్పుడు మానవుడు దేవుని ఆలయంలోకి ప్రవేశించేటువంటి దినాలవి. అటువంటి దినాలు ఎన్ని సంవత్సరాలు అట్లా జరిగించినా కూడా మానవుడు ఒక్కడు కూడా దేవుని మరి ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వాడు కాదు. ఆ విధంగా దేవుని నీతిని మరి సంపూర్ణంగా నెరవేర్చిన వాడు కాదు. కాబట్టి ఇప్పుడు దేవుడే తాను ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మానవుడు దేవుని గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తూ కూడా మరి తన నమ్మకత్వాన్ని కోల్పోతూ వస్తూ ఉన్నాడు, తన విశ్వాసాన్ని కోల్పోతూ వస్తాడు, దేవుని యందు నమ్మిక ఉంచలేకపోతూ ఉన్నాడు. మాటి మాటికి తిరుగా పాపము చేయుట, తిరిగి బలి అర్పించడం ద్వారా మరి నీతిమంతుడయ్యానని భావనతో జీవిస్తున్నాడు తప్ప ఒక్కసారిగా నీతిమంతుడిగా చేయబడి దేవుని చిత్తంలో ఆయన బిడ్డగా, ఆయన కుమారుడిగా, కుమార్తెగా ఆ రాజ్యమును స్వతంత్రించుకొనుటకు ఆ మానవుడు సంపూర్ణమైనటువంటి తన ప్రయాస చేయలేకపోతున్నాడు. అటువంటి సందర్భంలో దేవుడు తన కుమారుని లోకానికి పంపించినాడు, మానవులను వారి పాపము నుండి విడిపించడానికి. ఒక్కసారే ఒకే బలిగా ఆ పాప ప్రాయశ్చితార్థ బలిగా ఆయనను ఆ కలవరి శిలువపై అర్పించడానికి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని లోకానికి పంపించినాడు. ఆ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ దినాన మనం ఇక్కడ కూర్చున్నామంటే మరి ఆయన కృప వల్లనే ఈ లోకంలో మనం ఉన్నాం. ఆయన సత్యమైనటువంటి దేవుడు, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు. ఆయనకు ఏ రూపము లేదు, ఆయనకు కేవలం పోలిక స్వరూపము తప్ప ఆయన రూపము లేనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు. దేవుడు ఆత్మ గనుక అందుకే రాయబడింది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన దేవుడు ఆత్మ గనుక తండ్రిని ఆరాధించేవారు ఎట్లా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో. ఈ శరీర సంబంధమైనటువంటి అవగాహన లేకపోతే దీని గురించిన తలంపే లేకుండా ఆత్మయందు జరిగిన కార్యమును బట్టి అది మాత్రమే దేవుని సన్నిధిలో ఆ ప్రభు ఆ దేవుని ఆత్మతో ఏకమై మమేకమై ఆరాధించాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రేమైన సోదరుడా సోదరి, ఈ దినాన గుడ్ ఫ్రైడేగా లోకమంతా జరిపించుకుంటా ఉన్నారు. విషయం ఏంటంటే ఒకప్పుడు చచ్చిపోయినాము, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను క్రీస్తు ప్రభు ద్వారా, అందుకే అంటాడు ఇక్కడ ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దాని తర్వాత 9వ వచనం అంటాడు మనము ఆయన ద్వారా జీవించినట్లు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపించినాడు. ఆయన ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు బలిగా అర్పించబట్టానికి ఆయన మానవాకారంలో జన్మించినాడు. మానవాకారంలో జన్మించినాడు. ఎక్కడ జన్మించినాడు? పశువుల పాకలో. పశువుల పాకలో పశువుల తొట్టి కూడా ఉంది కదా, అందులో జన్మించినాడు. దేవాది దేవుడు దేవుని అద్వితీయ కుమారుడు. మరి ఆ యోహాను సువార్తలో రాయబడిన మాట ఏంటంటే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడే ఈ లోకానికి ఏ వాక్కుతోనైతే ఈ సర్వ సృష్టిని నోటి మాట ద్వారా సృజించినాడో ఆ వాక్కు ఇప్పుడు శరీరధారిగా మన మధ్యలో నివసించడానికి మరి ఒక చిన్న శిశువుగా మన మధ్య జన్మించినాడు. పశువుల పాకను చూస్తాం. ఎట్లా ఉంటుంది పశువుల పాక? శుభ్రంగా టైల్స్ వేసి ఉంటుందా? ఎట్లుంటుంది పశువుల పాక? మురికి పేడగా మురికిగా అన్నీ అక్కడే ఉంటాయి. తౌడు అక్కడే ఉంటుంది, గొడ్లకి వేసేటువంటి చావడి ఎట్లుంటుంది? పశువుల పాక మురికిగా ఉంటుంది. అటువంటి మురికైనటువంటి మానవుని యొక్క జీవితంలోకి, ఆ మానవుని యొక్క జీవితంలో మరి పశు ఆహారము ఆ కొరకై ఏర్పాటు చేసినటువంటి ఆ తొట్టె అదెంత శుభ్రంగా ఉండదు. అది ఆ మురికి పట్టినటువంటి ఆ పశువుల తొట్టె మన హృదయాన్ని సూచిస్తూ ఉంది. అటువంటి హృదయాన్ని, ఆ శుభ్రం చేయబడినటువంటి హృదయంలో ఆయన నివసించడానికి ఈ లోకానికి వచ్చినాడు. చూడండి,
ఆ యొక్క పశువుల పాక వంటి మన జీవితము మురికిగా ఉన్నటువంటి, దేవుని నుండి తొలగిపోయినటువంటి, లేకపోతే అపరాధములతో పాపములతో చచ్చిన స్థితి, ఆల్మోస్ట్ కంపు కొడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మన జీవితంలో అటువంటి హృదయమే ఉన్నటువంటి మన హృదయాన్ని శుద్ధీకరించి, ఈ లోక సంబంధమైనది, గతించిపోయేటువంటివి, దేవునికి అసహ్యమైనవి, దేవుడు మెచ్చనివి, దేవునికి అంగీకారం కానివి, దేవునికి ఆమోదయోగ్యము కానివన్నిటిని కూడా తొలగించి ఈ హృదయాన్ని శుద్ధీకరించి అందులో ఆయన నివసించడానికి ముందుగానే ఏర్పాటు చేయబడినాడు. భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన మన కొరకు నియమించబడినాడని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఆ సిలువ గురించినటువంటి జ్ఞానము ఆయనకు పుట్టినప్పుడే తెలుసు. ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వస్తున్నాడన్న సంగతి తెలుసు. ఏంటి దేవుని యొక్క చిత్తము? మానవులు వారి పాపముల కొరకై చనిపోవాల్సినటువంటి వారు. అటువంటి మానవులు దేవుడు తన స్వరూపం చొప్పున, తన పోలిక చొప్పున చేయబడినారు కాబట్టి వారిని ప్రేమించినాడు. ఈ మానవుని కేవలం మన్నుతో ఇంత అద్భుతంగా చేసినాను, ఇంత జ్ఞానం ఇచ్చినాను, సొంత స్వీయ చిత్తం ఇచ్చినాను, నన్ను గురించి ఎరిగేటువంటి ఆ గ్రహింపునిచ్చినాను, అయినప్పటికీ ఈ మానవుడు తొలగిపోయినాడే. ఈ మానవుని నా స్వరూపంలోకి తిరిగి నా పోలికలోకి నేను మార్చుకోవాలనుకున్నాడు తండ్రి. తన కుమారుని పంపించినాడు. తన కుమారుడు మన కొరకు మన పాపములకు బదులుగా అర్పించబడుట ద్వారా ఆ యొక్క కలవరిశిలోపై నీకు నాకు రావాల్సినటువంటి మరణాన్ని ఆయన పొందుట ద్వారా మనకు కలిగినటువంటి విడుదల, విమోచన, మనకు కలిగినటువంటి ఈ యొక్క రక్షణ, ఈ యొక్క ఆనందము, ఈ యొక్క సంతోషంను బట్టి మనము దేవుని ఎంతైనా ఆరాధించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆయన ఈ లోకంలోకి ప్రవేశించినాడు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మరి 9వ వచనము ఆఖరి భాగంలో రాసినాడు, దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ దేని వలన ప్రత్యక్షపరచబడింది? ఆయన కుమారుడు ఈ లోకంలోనికి వచ్చుట ద్వారా దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షపరచబడతా ఉంటే ఎట్లా వచ్చినాడు, ఎట్లా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన, చాలండి, దేవుని కృప ప్రత్యక్షమై, ఎట్లా సమస్త మనుషుల కొరకు, ఒక మానవుని కొరకు కాదు, కేవలం యూదుల కొరకు కాదు, కేవలం ఇశ్రాయేలుల కొరకు కాదు, కేవలము మరి ఒక భూభాగం కొరకు కాదు, సమస్త మనుషులకు, ఒక్క మానవుడు కూడా తప్పిపోకూడదన్నటువంటి దేవుని ఉద్దేశం చొప్పున ఆయన రక్షణకరమైనటువంటి దేవుని కృపగా ప్రత్యక్షమైనాడు. అందువల్లనే మనం ఈ దినాన మన దేవుని బిడ్డలంగా చెప్పబడతా ఉన్నాం. చూడండి, దాని తర్వాత మాటలో మనం మాట్లాడుదాం. 10వ వచనం, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి తన కుమారుని పంపించినాడు. ఆయన పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆ కలవరిశిలోపై అర్పించబడినాడు. ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము ఆ కలవరిశిలోపై ధారలుగా కారిపోయింది. ఈ నేల ఆయన రక్తముతో తడిచిపోయింది. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఎంతో పవిత్రంగా జీవించినాడు. దేవుని యొక్క చిత్తం తెలుసు ఆయనకి. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఎదుగుచుండగా తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించినాడు. ఒక వయసు వచ్చిన తర్వాత దేవుని చిత్తానుసారమైనటువంటి సమయం వచ్చిందని ఆయన పరిచర్యలోకి వచ్చేసినాడు. ఆ పరిచర్య చేస్తూ ఉండగా తన చుట్టూ ఉన్న వారే తను తిరస్కరించినారు, నిరాకరించినారు. విషయం ఏంటంటే దేవుని యొక్క చిత్తము జరగాల్సి ఉంది. దానికి ఆయన సిద్ధపడతా వచ్చినాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, విశ్వాసులముగా ఈ దినాన మనం ఆరాధించడానికి వచ్చినాం. దేవుని యొక్క ప్రేమను మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చినాం. ఆయన ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. ఆయనకు తెలుసు కదా, ఈ పలానా 2025 సంవత్సరంలో ఇస్రాయేల్ దేశం మీదకి ఇన్ని దేశాలు యుద్ధానికి వస్తాయని తెలుసు. 2024లో యెమెన్ దేశము, సౌదీ యుద్ధాలు చేసుకుంటారని తెలుసు. లేకపోతే అక్కడ భూకంపం, ఇక్కడ భూకంపం వస్తుందని తెలుసు. ఎంతమంది చనిపోతారో తెలుసు, ఎవరెవరు చనిపోతారో తెలుసు. ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, ఆది అంతం లేనటువంటి దేవుడు, అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు. ఆయన సృజించిన ఈ భూమి మీద
ప్రతి చిన్న డీటెయిల్ ఆయనకు తెలుసు, ప్రతి చిన్న అణువంత విషయం కూడా ఆయనకి ఏది కూడా మరుగై ఉండలేదు. అటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన తన నెమ్మదిని ప్రదర్శించినాడు. ఎక్కడ కూడా తన యొక్క అనంత జ్ఞానాన్ని లేకపోతే సర్వశక్తిని ఆయన ఎప్పుడు ప్రదర్శించలేదు. సామాన్య మానవుడిగా నీ కొరకు నా కొరకు మానవాకారంలో ఈ లోకానికి వచ్చినాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ దినాన మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలంటే మరి ఆయన ప్రేమను మనం వర్ణించాలంటే కూడా మన వల్ల కాదు. అనుకుంటున్నారు ఆయన ప్రేమని వర్ణించగలమని? ఎవరైనా వర్ణించగలరా? ఎంత చదువుకున్నా సరే, ఎన్ని భాషలు వచ్చినా సరే, దేవుని యొక్క ప్రేమను వర్ణించగలిగిన వారు ఈ భూమి మీద ఈ రోజు వరకు ఎవరూ లేరు. పౌలుగా మార్చబడిన తర్వాత గమ్మలీయేలు పాదాల చెంత గొప్ప గొప్ప విద్యను అభ్యసించినటువంటి పౌలు రాస్తాడు. పౌలు ఏమని రాస్తాడు తెలుసా? దాని ఎత్తైనను లోతైనను, దేవదూతలైనను ప్రభుత్వాలైనను అధికారులైనను ఏదైనా సరే ఈ లోకంలో ఉన్నది దేవుని ప్రేమ నుండి నన్ను వేరు చేయలేదు. దేవుని ప్రేమ వీటన్నిటికన్నా మించింది. ఒక ప్రభుత్వాన్ని వర్ణించవచ్చు, ఒక అధికారిని వర్ణించవచ్చు, ఒక దేవదూతని, ఒక పోలికను మనం చెప్పుకోవచ్చు. మరి ఇంకేదైనా సరే, లోతును కూడా, సముద్రం యొక్క లోతును కూడా కొలుస్తున్నారు ఈ మధ్య. సూర్యుడికి ఎంత దూరమో కూడా కొలుస్తున్నారు, భూమి నుంచి ఎంత దూరమో కొలుస్తున్నారు. ఇతర గ్రహాలకి భూమి నుంచి ఎంత దూరమో, ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని వేల మైళ్ళలో కూడా చెప్పగలుగుతున్నారు. వీటన్నిటికన్నా మించినటువంటి దేవుని ప్రేమ, ఆ ప్రేమలో నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే ఆయన కుమారుని ఈ లోకానికి పంపించినాడు. 3 కారణాలు బట్టి ఆయన మన లోకానికి ఆయనను పంపించినాడు. చూడండి, మరి 1వ అధ్యాయము, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. 1 యోహాను 1:4. మన సంతోషం పరిపూర్ణమవుటకై చాలండి. మొట్టమొదటిగా ఆయన కుమారుని లోకానికి పంపించిన కారణం ఏంటంటే మన సంతోషం పరిపూర్ణమవ్వాలి. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఒకనాడు గతించిపోతాయి. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నిలిచి ఉండేది కాదు, ఏది కూడా మరి నిత్యం ఉండేటువంటిది కాదు. ఒకనాడు భూమి కూడా గతించిపోతుంది, ఆకాశం కూడా గతించిపోతుంది, సముద్రం ఇంక ఉండదు. నూతన సృష్టి, నూతన భూమి అవుతుంది. అయితే మన ఈ భూమి అందున్నటువంటి ఈ విషయాల పట్ల మనకు కలిగిన వాటిని బట్టి మనం సంతోషించకుండా పరలోక సంబంధమైనటువంటి సంతోషము మనలో పరిపూర్ణం అవ్వాలని తన కుమారుని ఈ లోకానికి పంపించినాడు. ఏ సమాధానాన్ని అయితే, ఏ సహవాసాన్ని అయితే మానవుడు కోల్పోయినాడో ఆ సహవాసాన్ని, సమాధానాన్ని తిరిగి సమకూర్చడానికి ఏ సంతోషము ఏదేను తోటలో ఆదాము తండ్రి అయిన దేవాది దేవుడు కలిగినటువంటి ఆ సహవాసంలో ఉన్నటువంటి సంతోషము తిరిగి పరిపూర్ణమవ్వాలని చెప్పేసి తండ్రి తన కుమారుని లోకానికి పంపించినాడు. 2వ ఉద్దేశము, 2వ అధ్యాయం చూడండి. 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనము. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై చాలండి. 2వ కారణం ఏంటి? మీరు పాపము చేయొద్దు. పాపం అనగా ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. ఏంటా ఆజ్ఞ? మొట్టమొదటి ఆజ్ఞ, నీవు నీ దేవుని ప్రేమించాలి. ఎట్లు ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో నువ్వు ఆయనను ప్రేమించాలి. ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. మనుషులైతే, మనమైతే ఈ లోకంలో అన్నీ ప్రేమిస్తాం కదా. కొన్ని ఈ రంగు అంటే నాకు చాలా ఇష్టం అంటారు. ఆ రంగు దొరకదు, రేర్ కలర్. బట్టలు కొనేటప్పుడు చూస్తే మనకు తెలుస్తుంది, ఇది రేర్ కలర్, ఇంగ్లీష్ కలర్, ఆ కలర్, ఈ కలర్ అని చెప్పేసి చాలా ఇష్టంగా తీసుకుంటారు. కొన్ని వస్తువుల పట్ల ప్రేమను పెంచుకుంటారు, లేకపోతే బంధువుల పట్ల ప్రేమను పెంచుకుంటారు, లేకపోతే రక్త సంబంధం పట్ల ప్రేమను పెంచుకుంటారు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నామంటే ఈ లోకంలో ఉన్నది కాదు. అవన్నీ కూడా ఒకనాడు గతించిపోతాయి. ఆదాము చేసినటువంటి తప్పదే. దేవుని ఆజ్ఞ ఒక పక్కన ఉంది, ఇంకో పక్కన అవ్వ ఉంది. ఆదాము అనుకున్న మాట ఏంటంటే, నా మాంసంలో మాంసము, నా ఎముకలలో ఎముక, నేను పేరు పెట్టినటువంటి ఈ అవ్వ, నాకు సహాయకరంగా ఇచ్చినటువంటి దేవుడు, నా కుటుంబం ఇది, నేను నా కుటుంబం. ఈ తలంపు వలన దేవుని దృష్టిలో ఆదాము పాపం చేసినవాడు, దేవుని నుండి జరిగిపోయినాడు, తప్పిపోయినాడు, మార్గము విడిచిపెట్టినాడు. ఇది మనం చూస్తూ ఉన్నాం. మనము పాపము చేయకున్నట్లు, ఆదాము చేసినటువంటి పాపము తిరిగి మన జీవితంలో చేయకూడదని దేవుడు తన కుమారుని లోకానికి పంపించినాడు. చూడండి, మూడవదిగా 5వ అధ్యాయము 13వ వచనం. అదే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము
13వ వచనం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు చాలండి నిత్య జీవము గలవారని తెలుసుకోవాలంట కదా. నిత్య జీవం గురించి మొట్టమొదటిగా ఎక్కడ చెప్పబడింది? 3వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను. ఆ నిత్య జీవం మీరు పొందినారు ఆల్రెడీ. నన్ను ఆరాధిస్తున్నటువంటి మీరు, నన్ను పూజిస్తున్నటువంటి మీరు, నన్ను మీరు అభిమానిస్తున్నటువంటి మీరు, నా గురించినటువంటి ఎరుక మీకున్నది, నా గురించినటువంటి జ్ఞానం మీకున్నది. అటువంటి మీరు ఒక విషయాన్ని మర్చిపోయినారు. ఏంటంటే ఏం మర్చిపోయినారు? మీరు నిత్య జీవం గలవారన్న సంగతి మర్చిపోయినారు. ఈ లోక జీవితంలోనే తృప్తి పడాలనుకుంటున్నారేమో. ఈ లోక జీవితం శాశ్వతం కాదు. ఈ లోకంలో ఈ ప్రాణము పోతుంది, ఈ శరీరం కుళ్ళిపోవచ్చు, మంటికి మన్నుగా అయిపోతుంది. ఈ వస్తువులన్నీ కూడా ఒకనాడు పనిచేయకుండా పోతాయి. ఈ వస్తువులన్నీ కూడా ఒకనాడు గతించిపోయి కొత్త కొత్త మోడల్స్ వస్తాయి కదా. నేను ఫస్ట్ టైం మొబైల్ ఫోన్ కొనుక్కున్నప్పుడు ఇంత ఉండేది. అది అవుట్ గోయింగ్ కాల్ 32 రూపీస్, 1 మినిట్ 32 రూపాయలు, ఇన్కమింగ్ కాల్ కూడా 32 రూపాయలే. 95 జూన్ జూలై ఆ టైంలో 32 రూపీస్. ఇప్పుడు ఫ్రీ, 100 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే నెలంతా ఎంతసేపు అన్నా మాట్లాడుకోవచ్చు. మీరు చూడండి, అవన్నీ గతించిపోతాయి. టెక్నాలజీ గతించిపోతుంది, కొత్త కొత్త టెక్నాలజీలు వస్తాయి, మరి వస్తువులు గతించిపోతాయి, మనిషి మార్పు చెందుతాడు. బాగా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బలము మరి వయసు వచ్చే కొలది ఉండదు. పసిపిల్లలుగా ఉన్నటువంటి వారు యవనస్తులు అయిపోతారు. తరం మారిపోయి ఇంకో తరం వచ్చేది. ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా మార్పు చెందనిది ఒకడే, ఆయనే దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఎప్పటికీ కూడా ఆయన మార్పు చెందేటువంటి వాడు కాదు. ఆయనే నిత్య జీవముగా ఈ లోకానికి వచ్చినాడు. నీకు నాకు మన మరణాన్ని తీసివేసి ఆ స్థానంలో నిత్యము మనం ఆయన ద్వారా జీవించినట్లు ఈ లోకంలో ఈ తరం వారిలో మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. ప్రేమైన సహోదరుడా సహోదరి, ఆత్మస్వరూపైనటువంటి దేవుడు ఈ లోకంలోనికి ప్రవేశించినాడు. ప్రవేశించేటప్పుడు ఎట్లా వచ్చినాడు? మనం జనరల్గా నరుడు అంటాం కదా. క్రీస్తు యేసు అను నరుడు అని కూడా సంబోధించబడింది. విషయం ఏంటంటే ఆయన నరుడు కాదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. చూడండి ఏమంటున్నాడు? బలి అర్పణ నువ్వు కోరట్లేదు దేవా. తండ్రి అయిన దేవుడు బలి అర్పణను కోరట్లేదు. ఇశ్రాయేలు అయినటువంటి వారు ఎటువంటి స్థితిలోకి దిగజారిపోయినారంటే కనీసం ఒక గువ్వని కూడా వారు పాప పరిహారతమై సమర్పించుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినారు. ఆ పాలెం వెలుపల నివసించడానికి మరి నెట్టివేయబడుతున్నటువంటి స్థితిలో ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేలు గుంపులోనే, వారి యొక్క వంశంలోనే వారిలో అంటరానితనం వచ్చేసింది. వీడు పాపి, ఆమె పాపి, వారిని దగ్గర రానియొద్దు, వారిని రాళ్ళతో కొట్టి చంపాలా అన్నటువంటి తత్వము మానవుల్లోకి అప్పటికే వచ్చేసింది. ఒకరినొకరు శిక్షించేటువంటి తత్వం వచ్చేసింది. ఏమంటే నేను ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాను, దేవుని ఆజ్ఞను నెరవేరుస్తున్నానని మానవుడు అనుకుంటున్నాడు. కానీ నిజానికి మానవుడు తన పొరుగువాని, తన సాటి మనిషిని ప్రేమించలేని స్థితిలోకి వచ్చేస్తున్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క శపించబడినటువంటి ఆ యొక్క నఫ్తాలి, ఆ యొక్క వారికి ఇవ్వబడినటువంటి గోత్రములకు ఇవ్వబడినటువంటి సముద్ర తీరాన నడుస్తూ ఉన్నాడు. ఆ తూరు సిదోను ప్రాంతంలో గలిలియా ప్రాంతంలో నడుస్తూ ఉండగా ఆ శపించబడిన దాన్ని మరి తిరిగి మహిమకరంగా చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. వచ్చి ఆ ప్రక్రియలో ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చింది. ఆమె పేరే కనాను స్త్రీ అని రాయబడింది. పరిశుద్ధాత్ముడు రాయించినాడు అక్కడ కనాను స్త్రీ అని. కనాను స్త్రీ, కనాను అంటే ఎవరు కుమారుడు? నోవహు శపించినాడు హామును. శపించితే హాము కుమారుడు ఎవరు? కనాను. నిజానికి అది కనానుకు రావాల్సినటువంటి స్వాస్థ్యం, అది ఆ హాముకు చెందవలసినటువంటి స్వాస్థ్యం. అది నోవహు ఇచ్చినాడు. ఆ స్వాస్థ్యం 3 కుమారులకు పంచివేసినాడు. భూమిని పంచినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఎవరికి రావాలి? హాము కుమారులకు రావాలి. ఆ ప్రాంతం అంతా ఎవరికి ఇచ్చినాడు దేవుడు? తిరిగి
ఎవరికి వాగ్దానం చేసినాడు? ఇశ్రాయేల్, అబ్రహాముకు వాగ్దానం. నేను చూపించు దేశం అన్నాడు. ఏ దేశం అది? శపించబడినటువంటి దేశం అది. ఆ శపించబడినటువంటి దేశం అంతటిని మరి ఎవరికి ఇచ్చినాడు? అబ్రహాముకి ఇచ్చినాడు. అబ్రహాం పేరేంటి? అబ్రహాం అయితే ఎట్లా ఆశీర్వదించినాడు? అబ్రహాముగా ఆశీర్వదించినాడు. ఒకరికి ఆ హాముకు రావాల్సిన స్వాస్థ్యం అంతా కూడా అబ్రహాముకి ఇచ్చి అబ్రహాముని చేసేసినాడు. అటువంటి స్వాస్థ్యం ఇచ్చి ఆ స్థలంలో నివసిస్తున్నటువంటి ఆ స్త్రీ ఇశ్రాయేలు మధ్యలో నివసిస్తుందేమో, అయినా కూడా ఆమె వచ్చినప్పుడు ఆమెతో అన్నమాట తెలుసా? ఇశ్రాయేలీయులై ఉండి, మత్తయి సువార్తలో మాటలుంటాయి 15వ అధ్యాయంలో, ఇశ్రాయేలీయులై ఉండి నశించిన గొర్రెల యొద్దకే నేను వచ్చి తిని, కానీ మరి ఎవరి యొద్దకును నేను. ఎవరు నశించిపోయిన గొర్రెలు? ఇశ్రాయేలులో నశించిన గొర్రెలు ఎవరు? వారి పాప పరిహారార్థము కనీసం ఒక మేకపిల్లనో, లేకపోతే ఒక పొటేల్నో, లేకపోతే కనీసం ఒక గువ్వను కూడా సమర్పించుకోలేటువంటి నిరుపేద స్థితిలో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేల్ కోసం నేను వచ్చినానన్నాడు. చూడండి, అటువంటి స్థితిలో మానవుడు దిగిపోయినప్పుడు వారి పాపముల కొరకై ఆయన ఈ లోకానికి వచ్చినాడు. నీ నా పాపమును తీసివేసి, నీ నా యొక్క ఆ దుష్టత్వాన్ని తీసివేసి, అపవాది బంధకంలో ఇరుక్కుపోయినటువంటి మనలను ఆ బంధకంలోంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, అద్వితీయ కుమారుడైనటువంటి దేవుడు ఈ లోకంలోకి మానవాకారంలో నీ వలే నా వలే ఈ లోకానికి వచ్చినాడు. ప్రేమైన సహోదరా సహోదరి, మనం చూస్తాం ఆయన ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు ఈ లోకంలోకి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఏం చేసినాడంటే ఒక శరీరాన్ని అమర్చుకొని ఈ లోకానికి వచ్చినాడు. అమర్చబడినటువంటి శరీరము. ఆయన నీ వంటి నా వంటి మానవుడు కాదు ప్రియ సహోదరుడా సహోదరి. ఆయన ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు. ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకంలో ఆ దేవుని మీద నమ్మిక పూర్తిగా తొలగిపోయి మానవుడు పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆ మానవునిలో నివసించడానికి వచ్చినాడు. నివసించడానికి వచ్చినాడు. మనలో ఎవరు నివసిస్తున్నారు? ఇప్పుడు విశ్వాసుల్లో ఎవరు నివసిస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎట్లా నివసిస్తూ ఉన్నాడు తెలుసా మీకు? అది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. చూడండి ఇక్కడ మాట, విశ్వాసము వెల్లడి కాక మునుపు. కింద రాయబడింది ఫుట్ నోట్లో. ఏంటది? విశ్వాసము ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందండి విశ్వాసము? ఈ లోక సంబంధమైనది కాదు ఇది. ఆయన ప్రవేశించినాడు. ఈ విశ్వాసాన్ని విశ్వాసముగా ఆయన ప్రత్యక్షమైనాడు. సమస్త మనుషులకు కృపగా ప్రత్యక్షమైనాడు. ఒక శరీరాన్ని అమర్చుకొని లోకానికి వచ్చినాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, పాతాళమునకు వెళ్ళవలసినటువంటి మన మానవుణ్ణి ఎంతగా దేవుడు ప్రేమించినాడో మనం చూస్తాం. చూడండి, ఆయన ఈ లోకానికి ఈ విధంగా వచ్చినాడు, విశ్వాసంగా వచ్చినాడు. ఈ లోకంలో ఒక మానవుడు ఇంకో మానవుడిపై ఉంచేటువంటి నమ్మకం వంటిది కాదు విశ్వాసం. విశ్వాసము ఈ విశ్వమునికే మించిన అతీతమైనది. దీనికి మించింది, ఈ విశ్వానికి సంబంధించింది కాదు. ఇది నిత్య జీవమునకు సంబంధించింది. ఈ భూమి గతించిపోయిన తర్వాత ఆ నిత్య జీవంలో మనం ప్రవేశించిన తర్వాత నిత్యము దేవుని ఆరాధించుట్లో మనం ఉన్నప్పుడు అప్పుడు ఆ ప్రభువుని మనం కనులారా చూస్తాం. ప్రేమైన సహోదరుడా సహోదరి, ఇది ఇట్టి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించినాడు. మనం ఇక్కడ చూస్తాం, అటువంటి దేవుని తన ప్రజలు నిరాకరించినారు. మానవుడు నిరాకరించినాడు. ఆయన చెప్తున్నటువంటి రాజ్య సంగతులు, దేవుని రాజ్యం గురించినటువంటి సంగతులను వారు పెడచెవిన పెట్టి వేసినారు. వినడానికి ఇష్టపడలేదు. చూడండి, ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో వారు గుర్తించలేకపోయినారు. మనం గుర్తించినామా అంటే అది మనకే తెలుసు. ఎందుకంటే మన అంతరంగాన్ని దేవుడు ఆయన చూస్తూ ఉన్నాడు. చూడండి, గొప్ప దేవుడు ఘోరమైనటువంటి పాపుల కొరకు తన గొప్పదైనటువంటి మహాప్రేమను మన వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఈ మరికొన్ని సందర్భాల్లో దేవుడు తన ప్రేమను గురించి చెప్తారు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఒక మాట చూద్దాం. 8వ అధ్యాయము 38-39 వచనాలు. 8వ అధ్యాయము 38-39 వచనాలు. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను
రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరు. చూడండి పౌలు యొక్క సాక్ష్యం. ఈ యొక్క ప్రేమకు నిర్వచనం మనం చెప్పలేం. ఎన్ని భాషలలో ప్రావీణ్యం ఉన్నా సరే, ఎంత లోతైన మరి భాషా పరిజ్ఞానం ఉన్నా సరే, దేవుని ప్రేమను మనం వర్ణించలేం. పౌలు అంటా ఉన్నాడు, ఏదైనా సరే, ఇప్పుడున్నవైనా సరే, రానున్నవైనా సరే, ఎంత టెక్నాలజీ మారినా, ఎన్ని భాషలలో మరి లిపి వచ్చినా, ఎన్ని నిఘంటువులు వచ్చినా, ఒక మాటకి పర్యాయ పదాలు ఎన్ని వచ్చినా సరే, దేవుని ప్రేమను వర్ణించగలిగిన ఒక పుస్తకం అంటే అది లేనే లేదు. కేవలము ఆయన మనల్ని సంధించటం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమవుతుంది. ప్రేమైన సహోదరుడు, అట్టి ప్రేమ నుండి ఈ లోకంలో ఉన్నది ఏదైనా సరే, సృజించబడింది ఏదైనా సరే, అది మనల్ని వేరు చేయలేదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ అంతకన్నా మించినది. రెండవదిగా చూడండి, యెర్మీయా గ్రంథము 31:3 మనకు బాగా తెలిసినటువంటి వాక్య గ్రంథాలే. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక, చాలండి, విడువక నీ ఎడల ఎటువంటి ప్రేమతో ప్రేమించినాడు? నెవర్ ఎండింగ్ లవ్, ఎవర్ లాస్టింగ్ లవ్. ఎందుకు శాశ్వతమైన ప్రేమ ఎందుకు అవసరమైంది? ఎందుకంటే శాశ్వతమైనటువంటి జీవం ఉంది కాబట్టి, నిత్యమైనటువంటి జీవం కొరకై నిత్యమైనటువంటి తన ప్రేమను ఆయన కనపరుస్తూ వచ్చినాడు. శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో శాశ్వతమైన ప్రేమ ఏదైనా ఉందా? ఒక్క ప్రేమ చూపించండి, శాశ్వతమైనటువంటి ప్రేమ. ఏది ఉండదు. కొంతసేపు ఒక వస్తువు మీద ఇష్టము, ప్రేమ కలిగితే దానికన్నా కొంచెం మంచిది వస్తే కదా, iPhone 10 ఉన్న వాళ్ళకి iPhone 13 ఏమనిపిస్తుంది? ఇదో పక్కన పడేస్తారు, నీకు కావాలంటే తీసేసుకో అంటారు ఇంకోళ్ళకి. ఎవరికన్నా ఏదైనా సరే, ఇంట్లో బిడ్డలైనా సరే, ఇంట్లో బిడ్డల్ని కూడా తల్లిదండ్రులు బహుశా వారు చక్కగా రాణించకపోతే ప్రేమించలేరేమో, లేకపోతే కంపు కొడుతున్నటువంటి రోగి అయిన వాడు మన ఇంట్లో ఉంటే ఆ వ్యక్తిని ఎవరైనా ప్రేమిస్తారా? రోజు పోయి కిస్ చేస్తారా? ముద్దు పెట్టుకుంటారా? దూరంగా నడుస్తారు. ఈ లోకంలో శాశ్వతమైనటువంటి ప్రేమ లేనేలేదు. ప్రేమైన సోదరుడు, దేవాది దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు మాత్రమే తన కుమారుని ద్వారా మానవుని ఈ నిత్య నరకము నుండి, ఈ నాశనము నుండి తప్పించి నిత్య జీవనకు పాత్రలుగా చేయడానికి తన కుమారుని లోకానికి పంపించినాడు. ప్రేమైన సోదరుడు. మూడవదిగా చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు మన ప్రేరేపించున్నదని ఎరగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించదవా. చూడండి, ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఆయన ఏమన్నా అడుగుతున్నాడా మన నుంచి? అనుగ్రహం అంటే ఏంటి? ఏమి ఆశించకుండా ఇచ్చేదాన్ని ఏమంటారు? అనుగ్రహం అంటారు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకేం చేసినాడంటే, ఇచ్చేమని అడిగినాడా? లేదు, అనుగ్రహించేసినాడు. మీరేమన్నా చేసుకోండి నా కుమారుని. మీరేం చేస్తారు? మహా అయితే ఏం చేస్తారు? ఈ లోకంలో ఆయన నిరాకరిస్తారు. మహా అయితే ఏం చేస్తారు? తృణీకరిస్తారు. మహా అయితే ఏం చేస్తారు? ఉమ్మివేస్తారు. మహా అయితే ఏం చేస్తారు? గడ్డం బెరికి వేస్తారు. మహా అయితే ఏం చేస్తారు? చెంపల మీద కొడతారు. మహా అయితే ఏం చేస్తారు? వీపుల మీద చరుస్తారు. మహా అయితే ఏం చేస్తారు? కొరడాలతో కొడతారు. మహా అయితే ఏం చేస్తారు? ఆ సిలువకెక్కిస్తారు. మహా అయితే ఆ మేకులు కొడతారు. మహా అయితే ప్రాణం తీస్తారు. అంతే కదా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీ ఇష్టం. ఏం చేస్తారు? నేనైతే మంచి ఉద్దేశంతో నా కుమారుని, మీరు నాశనానికి వెళ్ళవలసినటువంటి మీరు, మరణానికి పాత్రైనటువంటి మీరు, నరకానికి పాత్రైన మిమ్మల్ని నిత్య జీవంలోనికి తీసుకురావాలని నా కుమారుని నేను పంపిస్తున్నాను. ఇప్పుడు మీ ఇష్టం, మీ చిత్తానుసారంగా చేయండి. ఆదాముకు అట్లాగే చెప్పినాడు. నా ఉద్దేశం అయితే ఫలించి అభివృద్ధి చెంది ఈ భూమిని నింపి విస్తరించాలని నా ఉద్దేశము. ఇప్పుడు నీ ఇష్టం. ఆదాము తప్పిపోయినాడు. ఆయా తరాలలో ప్రతి మానవుడు తప్పిపోతా వచ్చినాడు. దేవుడు వచ్చినాడు, ధర్మశాస్త్రం సంపూర్ణం చేయడానికి వచ్చినాడు. ఈ తరంలో నన్ను ఎన్నుకున్నాడు. ఏ విధంగా ఉన్నాం? ఏం చేస్తూ ఉన్నాం?
చూడండి, ఆయన కుమారునితో చెలగాటమాడుకున్నారు మానవులు. ఆ దేవాది దేవుని స్వరూపమైనటువంటి అద్వితీయ కుమారుని స్వరూపంలో మానవాకారంలో వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారితో చెలగాటమాడినారు ఈ భూమి మీద. యెరూషలేం వీధుల్లో ఆయన ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళినారు. ఎవరి కోసం ఇది? నీ పాపము నా పాపము కొరకై. నీ శిక్ష నా శిక్ష ఆయనపై వేయబడింది. ఆయన ఉమ్మి వేయబడినాడు, అవమానపరచబడినాడు, తృణీకరించబడినాడు, హేళన చేయబడినాడు. ప్రేమైన సోదరుడా సోదరి, దేవుని ప్రేమను ఏమని వర్ణిస్తాం? ఏమని? 1 యోహాను 4వ అధ్యాయంలో మనం చూస్తాం. 19వ వచనం ఎవరైనా చదువుతారా? ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనం ఈరోజు నేను ప్రేమిస్తున్నాను దేవుని మనం సాక్ష్యం చెప్పగలిగితే దాని అర్థం ఏంటంటే ముందుగా ఆయన మనల్ని ప్రేమించినాడు. ప్రేమైన సహోదరుడా సహోదరి, 4వదిగా చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొన్నో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వల్లని ఇంటిని కానీ మీరు వల్లకపోయారు. చూడండి, ఇటువంటి ప్రేమను ఎవరైనా సంపాదించుకోగలరా? తిరుగా మాటి మాటికి తప్పిపోతున్నటువంటి మానవుని తిరిగి మాటిమాటికి తరచి ఆయన కృపతో దర్శిస్తున్నటువంటి ఇంత గొప్ప ప్రేమను ఎవరన్నా పొందగలరా? ఇటువంటి ప్రేమ పొందడానికి ఎంత క్రయం ఇవ్వాలి కదా? ఎవరన్నా ఒకరు మనల్ని ప్రేమించాలంటే మనం ఏం చేయాలి? కనీసం మంచివాళ్ళగా నటించాలి, మంచివాళ్ళం కాకపోయినా. విషయం ఏంటంటే, లేకపోతే ఎంతో ఖర్చు. ఒక పొలిటికల్ లీడరు మంచి ఒక స్థాయిలో లీడర్ అవ్వాలంటే ఎంతో ఖర్చు పెట్టాలి. నిజంగా ప్రజలు ఆ లీడర్ని ప్రేమిస్తారా? ప్రేమించరు, కానీ ప్రేమిస్తున్నారని నేను భావిస్తాడు. అట్లాగే ప్రియమైన సహోదరుడా సహోదరి, ఏంటంటే వాస్తవానికి దేవుని యొక్క ప్రేమను పొందడానికి ఎంత క్రయం ఇచ్చినా సరిపోదు. ఎంత క్రయం ఇచ్చినా సరిపోదు. అటువంటి ఈ ప్రేమ ఎన్నోసార్లు ఆయన ప్రవక్తలను, ఆయన దాసులను, సేవకులను మన మధ్యలోకి పంపించినాడు, మానవుల మధ్యలోకి పంపించినాడు. వారిని ఎంతగానో హింసించినారు, రాళ్లతో కొట్టుతూ. చూడండి, అయినప్పటికీ కూడా అంత దుర్మార్గులైనటువంటి, అంత క్రూరులైనటువంటి మానవులను కూడా ఆయన ఏం చేసినాడంటే, కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఏ విధంగా చేర్చుకుంటుందో ఆ విధంగా చేర్చుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసి, సృష్టి ఆరంభం మొదలుకొని ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాడు, కుదరలేదు. ఆయనే దిగి వచ్చినాడు. మన పాట పాడతాం, యెరూషలేము గుమ్మములారా రాజును లోనికి రానిమ్ము. రాజును రానిమ్మంటున్నాడు. మీరు రానివ్వట్లేదు ఆయనను. యెరూషలేమును ఆయన పైనుండి చూస్తూ ఉన్నాడు. ఈనాడు నీవు నేను దేవుని యెరూషలేముగా ఉన్నాం, మనల్ని చూస్తూ ఉన్నాడు. ఎటువంటి ప్రేమతో ప్రేమించినాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటా ఉన్నాడు. ప్రేమైన సహోదరుడా సహోదరి, మొట్టమొదటిగా చెప్పనశక్యమైనటువంటి ఆయన యొక్క ప్రేమ, దాన్ని వర్ణించలేం, మనకు ఆ భాష సరిపోదు. రెండవదిగా శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించినాడు. మూడవదిగా నిస్వార్థమైనటువంటి ప్రేమ, తిరిగి మన నుంచి ఏమీ ఆశించలేదు ఆయన. నాలుగవదిగా మనం చూస్తూ వచ్చినాం, మనము అర్హులమే కాదు అసలు. అటువంటి ప్రేమను మనకి ఆయన ఇచ్చినాడు. ఆఖరిగా ఒక మాట చూద్దాం. ఆయన మనల్ని ఏం చేసినాడంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసిన. ఇప్పుడు ఏమవ్వాలి? మనము దేవుని నీతి అవ్వాలి. ఆయన ఎంతటి నీతిమంతుడో అట్టి నీతిమంతులంగా మనకు కనబడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలవరి శిలువపై నీ కొరకు నా కొరకు మరణించినాడు. మనము అనీతిమంతులుగా, దుర్నీతిమంతులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, సత్యాన్ని అడ్డగిస్తూ ఉన్నప్పుడు, రోమాపత్రికలో మాటలు ఉంటాయి 1:20, 3వ అధ్యాయంలో కూడా ఉంటాయి. సత్యాన్ని దుర్నీతితో అడ్డగిస్తూ ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి మనలను దేవుని నీతిగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. ప్రేమైన సహోదరుడా సహోదరి,
ఆ యొక్క మధ్యలో ఏర్పడినటువంటి ఆ యొక్క మరి అగాధము, దేవునికిని మానవునికి మధ్యలో ఉన్నటువంటి అగాధములో ఆయన మధ్యవర్తిగా ఆ ఖాళీని పూర్తి చేసినాడు. ఎవరు కలపలేరు కదా. మధ్యవర్తి ఎవరికి అవసరం? ఇద్దరు పార్టీలు ఉంటే మధ్యవర్తి అవసరం కదా. మధ్యవర్తి ఎవరికి అవసరము? రెండు గుంపులు ఉంటే ఆ రెండు గుంపులు కలపడానికి మధ్యవర్తి అవసరం. ఇప్పుడు రెండు పార్టీస్, ఒకటేమో నీతిమంతుడైనటువంటి దేవుడు, దుర్నీతిమంతులైనటువంటి మానవులు. ఎట్లా కలపాలి వీళ్ళని? 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో రాయబడింది. దేవుడు తన కుమారుని ఎడల ఆయన ఎంతగా ప్రేమించినప్పటికీ కూడా ఏ విధంగా ఆయన్ని ఆ కలవరశిలలో నలగొట్టడానికి ఆయనకి ఇష్టమైందో అక్కడ వర్ణించబడతా వచ్చింది. ఆయన గురించి రాయబడినటువంటి మాటలు ఏంటంటే 53:2-3 వచనాల్లో, ఎండిన భూమిలో లేత ముక్కగా ఆయన వచ్చినాడు. ఎండిపోయిన భూమి ఉంటుంది తెలుసు కదా. ఆదాము శపింపబడిన తర్వాత అవ్వను శపించిన తర్వాత భూమి అంతా కూడా ఏమైంది? శపించబడింది. ముండ్లు గచ్చపొదలు. అటువంటి శాపగ్రస్తమైనటువంటి ఈ భూమి మీదకి ఆశీర్వాదముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక లేత మొక్కలాగా ఈ లోకానికి వచ్చినాడు. ఏమైంది? ఆ లేత మొక్క నీ కొరకు నా కొరకు నలగొట్టబడింది. లేత మొక్కను తుంచాలంటే ఎవరికైనా ప్రాణం ఒప్పుతుందా? చక్కని లేత మొక్క మీకు చూస్తాం. అది చింత చెట్టుదైనా సరే ఆ విత్తనం మొలిచినప్పుడు చాలా లేతగా చక్కగా ఉంటుంది. అసలు దాన్ని తుంచబుద్ధి కాదు. ఆయన లేత మొక్కను తండ్రి ఏం చేసినాడంటే నలగొట్టినాడంట. నలగొట్టడానికి ఆయనకి ఇష్టమైంది. నలగొట్టడం అంటే తెలుసా? ఎట్లా నలగొట్టడం అంటే ఏంటి? ఎట్లా చేస్తారు? చిన్నపిల్లలు ఉన్నప్పుడు కార్కు బాల్ తయారు చేయడానికి ఏదో చెట్టు కాయలు కూడా నలగొట్టి రౌండ్ బాల్ చేసేవాడు. మనమైతే ఇంట్లో మసాలా దంచుతాం కదా, నలగొడతాం. ఏంటి? యాలుక్కాయలు అవన్నీ నల్లగొట్టడం. రోట్లో వేసి రోకలు బండతోని కొట్టడం, నల్లగొట్టడం కదా. బ్రదర్స్కి తెలుసు, అల్లం చాయ్ బెల్లం చాయ్ ఎట్లా చేస్తారు? అల్లం బాగా నల్లగొట్టి చాయ్లో వేస్తారు. ఎక్కడ నలిగిపోయినాడు ఈ ప్రభు? ఎట్లా నలిగిపోయినాడు ఈ ప్రభు? ప్రేమైన సోదరా సోదరి, ఆ కృపగా ప్రత్యక్షమైనటువంటి ఈ దేవుడు, దేవుని యొక్క సత్యము ధర్మశాస్త్రం అయితే కంటికి కన్ను పంటికి పన్ను ప్రాణానికి ప్రాణముగా మనము శిక్షించిపోవడాల్సి అయితే ఆ యొక్క సత్యానికి ఈ కృపకు మధ్యలో ఆ ప్రభువు నలిగిపోయినాడు. ఆ కలవరశిల మీద నలిగిపోయినాడు. దేవాది దేవుని కుమారుడు, మానవుని సృజించినటువంటి వాడు. ఆయన లేకుండా ఏది కలుగలేదు. సృష్టికర్త అయినటువంటి దేవుడు, సత్యమైనటువంటి దేవుడు కృపగా ప్రత్యక్షమై కృపా సత్య సంపూర్ణుడిగా నీ ఎదుట నా ఎదుట ఆయన ప్రత్యక్షమైనాడు. ఈ దినాన ఆయన తండ్రి కుడి పార్శ్వము కూర్చున్నాడు. నీ కొరకు నా కొరకు మరణించినాడు. మనకు రావాల్సిన శిక్ష ఆయనపై వేసుకున్నాడు. సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు 3వ దినాన. ఆయన పాపం చేయలేదు. సమాధి ఆయనను బంధించుట అసాధ్యము. తండ్రి ఆయనను లేపినాడు. ఇప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు, మన వైపు చూస్తూ ఉన్నాడు. ఆ దినాన కూడా యెరూషలేములోకి ఆయన ప్రవేశించేటప్పుడు ఆ కొండ మీద నుంచి చూస్తూ ఉన్నాడు. అందరు ఏం చేస్తూ ఉన్నారు? మట్ల ఆదివారం రోజు చేస్తూ ఉంటారు. ఏంటి? ఆకులు కొమ్మలు బట్టలు పరుస్తూ ఉంటారు. ప్రజలందరూ కూడా ఆయన ఆరాధిస్తున్నారు, పూజిస్తూ ఉన్నారు, బహుశా అభిమానిస్తూ ఉన్నారు. కానీ ఆయన ఏం చూస్తున్నాడంటే దేవాలయాన్ని చూస్తున్నాడు. మనమే ఆయన ఆలయం అయితే, నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి వారం అయితే మన హృదయాలు ఎట్లున్నాయో చూస్తూ ఉన్నాడు. ఒకనాడు రాయి మీద రాయి లేకుండా ఈ దేవాలయం కూలిపోబోతూ ఉంది, తీసివేయబడుతుంది. ఈ గుమ్మములు, ఈ యొక్క ప్రాకారాలన్నీ కూడా మరి ఒక రాయి మీద రాయి లేకుండా కాల్చబడి మరి పెరికివేయబడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. నా విషయంలో కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకనాడు గతించిపోయేటువంటి భూమి మీద నా బిడ్డలుగా నేను ఎన్నిక చేసుకొని వారి కొరకు నేను రక్తం కార్చి ప్రాణం విడిచి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి నేను వారికి నా ఎడలో ఉన్నటువంటి ప్రేమ ఏంటి? నేనైతే వారిని ప్రేమించినాను. ఎట్లా ప్రేమించినాడు? తండ్రి తన కుమారుని ఏ విధంగా ప్రేమించినాడో అదే ప్రేమతో నిన్ను ప్రేమించినాడు. ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భాన దేవుని చిత్తాన్ని నెరవేర్చగలనో లేదో అన్నటువంటి డౌట్ ప్రభుకు కూడా వచ్చింది కదా. మనకు కూడా చాలాసార్లు సందేహాలు ఉంటాయి. ఆయనకు కూడా వచ్చింది. శరీరంలో ఉన్నాడు కదా, అన్నాడు, ప్రార్థించినాడు, తండ్రి నీ చిత్తమైతే ఒకవేళ ఈ పాత్ర నా ఎద్ద నుండి చూడండి ఎట్లాంటి పరిస్థితి వచ్చింది. ఆయనను తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఆయన చిత్తం ఏంటంటే మనందరం కూడా సమకూర్చబడి మానవుడు సంపూర్ణంగా సమకూర్చబడిన వాడై నిత్య జీవమునకు పాత్రుడవ్వాలన్నటువంటి ఆయన ఉద్దేశం. ఒకవేళ ఇంకా కృంగిపోతూ ఉన్నామేమో, విశ్వాసులమైనప్పటికీ కూడా, దేవుని బిడ్డలమైనప్పటికీ కూడా, దేవుని ప్రేమ యొక్క
గొప్పతనాన్ని, మహాత్యమును మనం ఇంకా ఎరగకుండా ఉంటే ఇది సరైన సమయం. మరొక తరుణం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. మరొకసారి చూద్దాం. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తా, ఈ లోక సంబంధమైనటువంటి పదాలతో, ఈ లోక సంబంధమైనటువంటి భావనతో, ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యం చొప్పున, ఈ లోకంలో ఉన్నటువంటి మనకున్నటువంటి క్వాలిఫికేషన్స్, అర్హతల చొప్పున మనం ఆరాధిస్తున్నామా, లేకపోతే ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నామా? వాక్యానుసారంగా, వాక్య వెలుగులో మనం మన ప్రభువుని కొంచెంసేపు ఆరాధిస్తాం. పరిశుద్ధాత్మదేవుడు మనకు ఆ విధంగా ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సహాయపడును గాక.